నేనైతే ఒక స్టేబుల్ లీడర్గా ఒక మాట మీదే 44 సంవత్సరాలుగా నిలబడ్డాను. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది పెద్దల సెనెట్ లీడర్లో 9 మందిని కలిశాను. ఆ ఫోటోలు కూడా మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏప్రిల్ 28 నుంచి లాస్ట్ వీక్ వరకు వాళ్ళకి నేను సలహా ఇచ్చాను. ఎందుకు అంటే నేను అక్కడ అమెరికాలో పోటీ చేసి గవర్నర్ అవ్వగలను కానీ సెనేటర్ అవ్వగలను కానీ ప్రెసిడెంట్ అవ్వలేను. అందుకని నా కొడుకుని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పటి నుండి ఆ దేశం సర్వనాశనం అయిపోయింది. భవిష్యత్తులో జార్జ్ బుష్ ఎలాగైతే కాంగ్రెస్ మెన్ గవర్నర్ ప్రెసిడెంట్ అయ్యారో నా కొడుకు కూడా అక్కడే పుట్టి పెరిగాడు కనుక ఒక కాంగ్రెస్ మెన్గా ముందు గవర్నర్గా తర్వాత ప్రెసిడెంట్ అవ్వాలని నా కోరిక. ఎందుకు అంటే ఆ దేశం 2 పార్టీలతో సర్వనాశనం అయిపోతుందని 240 సంవత్సరాలు మనకు తెలుసు. 3వ వాడిని పార్టీ పెట్టినెవరు, కానీ నేను ఒకసారి పెట్టిన తర్వాత అడ్డుకోలేరు.